ప్రైజ్లా దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వీక్షించున్న మీ అందరికీ ప్రభునామములో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానమును మనం పరిశీలిద్దాం. అది రాజుల గ్రంథము 2వ రాజులు 22వ అధ్యాయము 19వ లేఖనాన్ని మనము చదువుకుందాం. నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి, నా మనవిని నీ మనవిని అంగీకరించి ఉన్నాను. నా సన్నిధిని నీవు కన్నీళ్లు రాల్చితివి, నీ మనవిని నేను అంగీకరించి ఉన్నాను. అవును, ప్రభువైన యేసు క్రీస్తును నిజముగా నీ సొంత రక్షకుడుగా అంగీకరించి ఉన్నట్లయితే ఆయన యొక్క మందిరములో ఆయన యొక్క పాదాల దగ్గర నీవు ఏనాడైతే కన్నీటిని రాల్చుతావో, నీ పాపములు ఒప్పుకుంటే నీ కన్నీళ్లు వస్తాయి. నీ దోషములను నీ అతిక్రమములను అన్నిటినీ ఒప్పుకుంటే ఖచ్చితంగా కన్నీళ్లు ఆయన సన్నిధిలో రాల్చుతావు. రాల్చినటువంటి ఆ కన్నీటిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన బుడ్డిలో దాచుకొని మరి ఆ కన్నీటికి విలువ కట్టగలిగిన వాడు నా దేవుడు. అందుకే నీ యొక్క మనవిని దేవాతి దేవుడు అంగీకరించే విధముగా మనం ఉండాలి. నా మనవిని దేవాతి దేవుడు అంగీకరిస్తాడు అని అంటున్నాడు. మరి ఇలా పశ్చాత్తాప హృదయలమై దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే వారిగా ఉందాము అనుకుంటే అందరం కూడా తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమపూర్ణుడా, మీ పాదములకు వందనములు, కృతజ్ఞతలు నాయన. నీ ఉదయకాల సమయమున నీవిచ్చిన ఇట్టి గొప్ప వాగ్దానమును అయ్యా నీ ప్రియబిడ్డలందరూ వీక్షించున్నారయ్యా. వినగలిగిన వారికి చెవులను, గ్రహించగలిగిన వారికి హృదయమును పరిపూర్ణముగా దయచేయమని నాయన ఈనాటి నుండి ఇదిగో నాయన నీ జనుల యొక్క మనవిని నీవు ఆలకించే వారిగా ఉండమని బ్రతిమలాడుకుంటూ ఇదిగో నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.